హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ ఫ్రమ్ బెంగళూరు. ఎస్, నేను బెంగళూరుకి రావడం జరిగింది. యాక్చువల్లీ 2 days బ్యాక్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీ పెట్టినా అండ్ చాలా మందికి డౌట్ ఉండే నేను యాక్చువల్లీ బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నాను అనేది. సో బేసిక్లీ గైస్ ఎందుకు వచ్చానంటే, ఇండియాస్ ఫస్ట్, భారతదేశంలోనే మొట్టమొదటి సెంట్రలైజ్డ్ ఏసీ టర్మినల్ని ఇక్కడ మనకి కట్టడం జరిగిందనమాట. అండ్ June 20th అఫీషియల్గా ప్రైమ్ మినిస్టర్ దాన్ని ఇనాగ్రేట్ అయితే చేస్తారు గైస్. సో అయితే తెలుగులో అయితే ఎవరు చేయలేదు. సో నేనే వెళ్ళి మీ అందరికీ చూపెట్టాలనుకున్నాను అనమాట. దాట్స్ ద రీజన్ ఐ కేమ్ హియర్. అండ్ బై ద వే గైస్, 4,200 square feet దీన్ని కట్టడం జరిగిందనమాట విత్ ఓవరాల్ 350 crores బడ్జెట్. సో ఫస్ట్ టైం కదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా ఒక రైల్వే స్టేషన్ని కట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూద్దాం ఇఫ్ ఇట్ ఈస్ రియలీ లైక్ ఎన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆర్ నాట్. ఓకేనా, చలో. సో గైస్, ఫైనలీ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, రీచ్ అయిపోయిన విశ్వేశ్వరయ్య టర్మినల్ దగ్గరికి కమ్. సో మనం అక్కడ లోపల వెళ్ళే ముందు ఒకసారి ఇట్ సైడ్ ప్యాన్ చేయండి బ్రో. అండ్ గైస్, ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తుంది పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ కార్స్ అండ్ బైక్ పార్కింగ్ పెట్టుకోవచ్చు, ఆల్సో మినీ బస్సెస్. ఎనీవేస్ చూసుకోవచ్చు గైస్ ఎంత హ్యూజ్ ఉంది ఈ పార్కింగ్ ఏరియా. సో బేసిక్లీ ఒక కైండ్ ఆఫ్ మీకు చిన్న వాకింగ్ టూర్ లాగా ఇస్తున్నాను, సో దట్ యూ ఫీల్ దిస్ ప్లేస్ అనమాట. అండ్ లాస్ట్లో ఎవరైతే కెమెరా హోల్డ్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ గైజ్, ఈ టర్మినల్ పేరు వచ్చేసి భారతరత్న సర్ ఎం విశ్వేశ్వరయ్య గారి మీద పెట్టడం జరిగిందనమాట. అండ్ హీ వాజ్ ఆల్సో 19th దివాన్ ఆఫ్ మైసూర్ అండ్ సివిల్ ఇంజనీర్ అనమాట. అండ్ అది కాకుండా గైజ్, ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఉంది మన తెలుగు వాళ్ళకి, బికాస్ హిస్ ఫ్యామిలీ హేల్స్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఒక స్పెషల్ కనెక్షన్ కూడా మనకి ఉంది. కమాన్, నౌ లెట్స్ గో ఇన్ సైడ్ గైజ్. సో గైస్, ఇప్పుడు మనం లోపల వెళ్తున్నాం. వావ్. అండ్ గైస్, చూస్తున్నారు కదా, టికెట్ కౌంటర్ వచ్చేసి మనకి మల్టీప్లెక్సెస్లో ఎలా ఉంటుంది అలా కనిపిస్తుంది అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి వెయిటింగ్ ఏరియా ఉంది. సో ఇది వచ్చేసి వెయిటింగ్ ఏరియా గైస్. బట్ ఈ వెయిటింగ్ ఏరియాకి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, మనకి లెఫ్ట్ సైడ్లో పవర్ సాకెట్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ప్రతి ఒక్క సీట్కి పవర్ సాకెట్ ఉందన్నమాట. సో ఒకవేళ ఇక్కడ వెయిట్ చేస్తూ కూడా మనం బేసిక్లీ ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. సో గైజ్, ఇదైతే జనరల్ వెయిటింగ్ ఏరియా కదా, దాని పక్కనే మనకి స్పెషల్లీ లేడీస్ కోసం కూడా వెయిటింగ్ హాల్ కట్టడం జరిగిందనమాట. అండ్ గైజ్, లేడీస్ వెయిటింగ్ హాల్లో కూడా మనకి ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయన్నమాట. సో మీరు ఎక్కడున్నా, జనరల్ వెయిటింగ్ హాల్లో ఉన్నా, మన లేడీస్ వెయిటింగ్ హాల్లో ఉన్నా, మీకు ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఉంటాయి. బేసిక్లీ ఈ స్టేషన్లో అయితే మీకు ఛార్జింగ్ ప్రాబ్లమే ఉండదు అనమాట. ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ ఏదైనా ఇక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ గైస్, మనకి టికెట్ కౌంటర్ పక్కనే ఇంకో వెయిటింగ్ హాల్ ఉంటుందన్నమాట. దిస్ ఇస్ అనదర్ వెయిటింగ్ హాల్. వావ్. సో ఇక్కడ ఈజీగా 60 to 70 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు అనమాట. అండ్ సేమ్ గైజ్, ఇక్కడ కూడా మనకి ప్రతి సీట్ దగ్గర ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇట్స్ ఆల్ డిస్ప్లేయింగ్ ద కర్ణాటక కల్చర్ అనమాట. లైక్ ప్రతి ఒక్క ఫ్రేమ్లో మనకి ఇక్కడ కల్చర్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి రెస్ట్ రూమ్ చూసుకుందాం. వావ్. జనరల్గా ఇలాంటి వాష్రూమ్స్ మనం షాపింగ్ మాల్స్లో చూస్తాం. ఇక్కడ చూడండి గైజ్, లైటింగ్ కూడా ఎంత బాగుందో. బా, ఇలాంటి వాష్రూమ్ అయితే నేను ఇప్పటిదాకా ఏ రైల్వే స్టేషన్లో చూడలేదబ్బా. సూపర్ నీట్ అండ్ క్లీన్ అయితే ఉంది. సో ఇందాక మనం గ్రౌండ్ ఫ్లోర్ని చూసినాం, అక్కడ ఇంకోటి ATVM మెషిన్స్ కూడా ఉన్నాయి, అక్కడ చూసుకోవచ్చు. సో బేసిక్లీ ఏంటంటే, మీరు ఒకవేళ టికెట్ కౌంటర్ నుంచి తీసుకోకపోతే అక్కడ నుంచి కూడా బుకింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ జనరల్ క్లాస్ టికెట్స్ అయితే అక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మనం పైకి వెళ్దాం, కమ్. వావ్. మీకు చెప్పినా కదా, 20th అఫీషియల్గా మన ప్రైమ్ మినిస్టర్ అయితే దీన్ని ఇనాగ్రేట్ చేస్తారు. అందుకే ఏంటంటే ఇప్పుడు ఏం ఆపరేషనల్ లేవు గైస్.
సో గైస్ ఇప్పుడు మనం పైన వచ్చేసినాం అండ్ పైన అయితే మనకి 2 ఫుడ్ కౌంటర్స్ కనిపిస్తున్నాయి అండ్ ఇట్ ఈస్ ఆపరేటెడ్ బై ఐఆర్సిటీసీ అనమాట. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఐ థింక్ అదర్ కౌంటర్స్ ఆల్సో వెల్కమ్, బట్ ఇప్పుడైతే ఓన్లీ ఐఆర్సిటీసీ కౌంటర్ ఉంది. అండ్ మనకి ఇక్కడ కూడా టాయిలెట్స్ ఉన్నాయన్నమాట. 2 సైడ్స్ టాయిలెట్స్ ఉన్నాయి, ఇట్ సైడ్ అండ్ అట్ సైడ్ కూడా. అండ్ అది కాకుండా గైస్ అగైన్ డస్ట్బిన్స్. అండ్ ఇలాంటి డస్ట్బిన్స్ అయితే కొంచెం డిస్టెన్స్లో చాలా ఉన్నాయి. అండ్ గైజ్ ఇక్కడ ఎస్కలేటర్సే కాకుండా లిఫ్ట్స్ కూడా ఉన్నాయన్నమాట, చూసుకోవచ్చు. వావ్, సూపర్ కదా. అండ్ గైజ్ కిందనే కాదు పైన కూడా మనకి ఇక్కడ ఫ్రీ ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అండ్ సమ్ మోర్ ఛార్జింగ్ పాయింట్స్. సో బేసిక్లీ మీకు ఈ స్టేషన్లో అయితే ఛార్జింగ్ ప్రాబ్లం అస్సలే ఉండదు గైస్. ఫుల్ టు కనెక్టెడ్ ఉంటారు మీరు, బీట్ విత్ ల్యాప్టాప్, ఆన్లైన్. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఫ్రీ వైఫై కూడా ఉంటుంది. సో మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఫుడ్ కోర్ట్స్ కనిపించాయి కదా, రైట్ సైడ్లో ఏముంది చూద్దాం ఇప్పుడు. అండ్ ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి గైస్. యాక్చువల్లీ లెఫ్ట్ సైడ్లో మనకి ట్రాక్స్ కనిపించకపోతే ఎవరైనా ఇది రైల్వే స్టేషన్ అని అన్నారు అనమాట. ఈ రైట్ సైడ్లో కూడా ఫుడ్ కోర్ట్ అండ్ టాయిలెట్స్ ఉంది. అండ్ ఫ్రీ ఛార్జింగ్ పాయింట్, డస్ట్బిన్ అండ్ వాష్రూమ్స్. సో ఒకసారి ప్యాన్ చేస్తాను చూడండి. అగైన్ ఇక్కడ కూడా మనకి లిఫ్ట్ ఉంది. సో 2 సైడ్స్ కూడా లిఫ్ట్స్ ఉన్నాయి మనకి. సో గైస్ ఎఫ్ఓబి అండ్ ఫుల్లీ ఆటోమేటెడ్ డోర్స్ అనమాట. యా, దిస్ ఇస్ ఎఫ్ఓబి గైస్. జనరల్గా మీకు రైల్వే స్టేషన్లో కనిపించే ఎఫ్ఓబీస్ కన్నా చాలా మోడర్న్గా ఉంది చూడండి. సో జనరల్గా మనకి ప్రతి ఒక్క స్టేషన్లో ఉన్నట్టు ఇక్కడ కూడా ప్లాట్ఫామ్ 1 to 7 దాకా స్టెప్స్ అయితే ఉన్నాయి. బట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ హియర్ ఆల్సో ఎస్కలేటర్ అండ్ లేదంటే లిఫ్ట్ అయితే ఉండాల్సిందే. బట్ వీ డోంట్ హ్యావ్ లిఫ్ట్ ఆర్ ఎస్కలేటర్ ఫెసిలిటీ ఇక్కడ. చూసుకోవచ్చు నార్మల్ స్టెప్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి ఇప్పుడు మనం కింద వెళ్దాం. కింద వెళ్ళి ప్లాట్ఫామ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. కమ్. సో గైస్ ఫైనలీ మనం ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసినాం. ఇప్పుడు మీకు కొంచెం ఇది రైల్వే స్టేషన్ లాగానే ఉంటుంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ అనమాట. రైట్ నౌ అయితే ట్రైన్స్ జస్ట్ నిల్చుని ఉన్నాయి బికాస్ ఇట్స్ నాట్ ఆపరేషనల్ యెట్. చెప్పినా కదా June 20th మన ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి దీన్ని ఆఫీషియల్గా అయితే ఇనాగ్రేట్ చేస్తారు. సో గైస్ ఫస్ట్ థింగ్ ఇక్కడ మీకు కనిపించేది ఏంటంటే సీటింగ్ అనమాట. సో జనరల్గా మనకి సీటింగ్ ఎలా ఉంటుంది రైల్వే స్టేషన్స్లో, నాట్ వెరీ గుడ్ కదా. బట్ ఇక్కడ చూడండి గైస్, ఈ సీటింగ్ని చూడండి, లైక్ విత్ వుడ్, గుడ్ క్వాలిటీ. అండ్ అది కాకుండా కింద కూడా సాకెట్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ కూడా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో సీట్ కింద కూడా ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి బ్రో ఇక్కడ, సూపర్ కదా. అండ్ అగైన్ హియర్ ఆల్సో వీ హ్యావ్ డస్ట్బిన్స్. ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న వాటర్ ఫెసిలిటీని చూపెడతాను. సో గైస్ దిస్ ఇస్ ద డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనమాట. ఇక్కడ ఇలా ఉంటుంది ఈ షేప్ అయితే, ఇంకా కంప్లీట్లీ రెడీ కాలేదు, చూసుకోవచ్చు వాటర్. ఓకేనా, ఒకసారి ప్లాట్ఫామ్ వల్ల వెళ్ళినప్పుడు మీకు చూపెడతాను. అక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయ్యింది. ఇంకా కొంచెం ముందు వెళ్దాం. అండ్ గైస్ ఇక్కడ ఎఫ్ఓబీసే కాకుండా సబ్వేస్ కూడా ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ ద సబ్వేస్. సో ఇప్పుడు లోపల వెళ్తున్నాను నేను. కంప్లీట్లీ ఫుల్లీ సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది ఇక్కడ. సో మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, బీయింగ్ అ బెంగళూరియన్? సూపర్ అనిపిస్తుంది. ఇప్పుడు నేను నార్మల్ రైల్వే స్టేషన్ చూసాను కదా, దాని కింద ఇది బాగుంది ఫెసిలిటీస్ అంతా. అండ్ బై ద వే మన సబ్స్క్రైబర్ ఫ్రమ్ బెంగళూరు హూ హ్యాస్ హెల్ప్ మీ టుడే అలాట్. ఈయన లేకపోతే కొంచెం కష్టం అయ్యేది. సో థ్యాంక్ యూ చెన్నకేశవ్. అండ్ లాంగ్ టైమ్ సబ్స్క్రైబర్ అనమాట. సో నాకు ఇనిషియల్గా ఛానల్ స్టార్ట్ ఇప్పుడైతే చేశాను, అప్పటి నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్నారు అండ్ చాలాసార్లు కామెంట్ చేస్తుంటారు. సో బెంగళూరు వస్తున్నాను ఈ స్టోరీ పెట్టంగానే హీ రిప్లైడ్, సో ఐ సెడ్ కమ్ లెట్స్ మీట్. సో జనరల్లీ మన కింద సబ్వేలో గ్యాలరీస్ చాలా బోరింగ్గా ఉంటాయి, కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ చూసుకోవచ్చు గైజ్ ఎలా ఉన్నాయి. బేసిక్లీ కర్ణాటకలో ఉన్న మాన్యుమెంట్స్ కానీ మేజర్ ల్యాండ్ మార్క్స్ కానీ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. టెంపుల్స్, హైకోర్ట్,
అన్ని పిక్చర్స్ ఇక్కడ డిస్ప్లే మీద ఉన్నాయన్నమాట. బేసిక్లీ ప్రెజెంటింగ్ ద కర్ణాటక కల్చర్. సో గైజ్ ఆ 7 ప్లాట్ఫామ్స్ క్రాస్ చేసేసి మళ్ళీ ఫస్ట్ ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేసినాం అనమాట, టు ది అండర్ పాస్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద వెళ్తున్నాం అనమాట, ఎందుకంటే ఫస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్లీ రెడీ గైస్. దాట్స్ ద రీజన్. కమ్. సో గైజ్ ఆ ప్లాట్ఫామ్ని మీకు చూపెట్టలేకపోయినా ఇక్కడ చూసుకోవచ్చు టాయిలెట్స్, అండ్ 5 రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది, ఓకేనా. అండ్ ఇక్కడ నుంచి చూడండి బయట ఇంకోసారి పార్కింగ్ ఏరియా కనిపిస్తుంటుంది మీకు. సో బ్యూటిఫుల్ కదా, నైస్. సో గైస్ ఫైనలీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది చూడండి. 1 2 3 4 యా ఓవరాల్ 4 కౌంటర్స్ అయితే ఉన్నాయి డ్రింకింగ్ వాటర్వి. చలో ఇంకా బయట వెళ్దాం. అండ్ గైజ్ ఇక్కడ బై ద వే మనకి అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్ కూడా ఉంది చూసుకోవచ్చు. అండ్ అగైన్ రెస్ట్ రూమ్స్. వావ్. అండ్ దిస్ ఇస్ ద రిజర్వ్ లాంజ్ అన్నమాట. ఓపెన్ లేదు ఇప్పుడైతే. గైస్ ఎంట్రీ తీసుకునే ముందు మీకు రైట్ సైడ్లో ఒక మ్యాప్ ఉంటుందన్నమాట. దిస్ ఇస్ ద కంప్లీట్ మ్యాప్ ఆఫ్ ద రైల్వే స్టేషన్. ఇక్కడ చూసుకోవచ్చు గైస్ 3 FOBs ఉన్నాయి. ఇది సబ్వే, ఇది FOB 1 అండ్ ఇది సబ్వే అనమాట. సో ఓవరాల్ వచ్చేసి మనకి 1 FOB అండ్ 2 సబ్వేస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ దిస్ ఇస్ ద ఫ్లోర్ ప్లాన్ గైస్. ఒకటి చెప్పడం మర్చిపోయా, ఈ రైల్వే స్టేషన్లో మనకి బగ్గీ సర్వీస్ కూడా ఉంటుంది 15 రూపీస్కే. సో మీకు ఎక్కడ వెళ్ళాలన్నా బగ్గీలో వెళ్ళొచ్చు అనమాట. ఇంతకుముందు ఏంటంటే మనకి కూలీస్ ఉంటాయి, వాళ్ళు తీసుకెళ్తారు. బట్ ఇప్పుడు ఏంటంటే బగ్గీలో ఈజీగా కూర్చొని యూ కెన్ ట్రావెల్ టు ఎనీ టర్మినల్ దట్ యూ వాంట్. ఈ సబ్వే త్రూ మనకి ఏ టర్మినల్ కావాలంటే ఆ టర్మినల్కి తీసుకెళ్తుంది. అండ్ గైస్ స్టేషన్ బయట కూడా చూడండి ఎంత బాగుందో. అండ్ మనకి ఇక్కడ కూడా వాష్రూమ్ ఫెసిలిటీ అయితే ఉంది. గైస్ ఇక్కడ నుంచి మనకి చాలా ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట, లైక్ RTC బస్సెస్ అండ్ ఆటోస్ అండ్ ప్రీపెయిడ్ టాక్సీస్. సో గైస్ చూసారు కదా వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ ఎలా ఉండే. ఇండియాలోనే ఫస్ట్ టైం గైస్ ఇలాంటి ఒక స్టేషన్ కట్టడం. అండ్ ఇది మీకు చూపెట్టాలని హైదరాబాద్ నుంచి బెంగళూరుకి రావడం జరిగిందనమాట. సో ఒకవేళ మీకు నచ్చితే తెలుసు కదా ఏం చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ బై ద వే థ్యాంక్ యూ సో మచ్ కేశవ్ ఫర్ కమింగ్. అండ్ ఐ థింక్ ఏదైనా కొంచెం ఏదో చిన్నవి మిస్ అయ్యి ఉంటాయి, బికాస్ వీ హ్యాడ్ వెరీ లిటిల్ టైమ్ టు కవర్ దిస్ గైస్, బికాస్ పర్మిషన్స్ ఇష్యూస్ కూడా ఉంటాయి కదా. సో సో రియలీ లైక్ దిస్ స్టేషన్ అనమాట. ఇంకా మన ఇండియాలో ఉన్న అన్ని స్టేషన్స్ ఇలానే అప్డేట్ అవ్వాలి, ప్రతి ఒక్క స్టేషన్ ఒక ఎయిర్పోర్ట్ లాగా ఉండాలని నేను అనుకుంటున్నాను అనమాట. సో దాట్స్ ఇట్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.